మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ 1 అండి. చాలా చెప్పొచ్చు ఇందులో. ఎన్ని చెప్పొచ్చు అంటే ప్రపంచంలో ఉన్న అవలక్షణాలు, మంచి లక్షణాలు, టెంప్టేషన్లు, పాలిటిక్స్, నచ్చితే కబ్జా చేయటం చాలా ఉన్నాయండి మనలో. ఒకవేళ మీరు కనుక 1లో పుడితే లేదా మీ పుట్టిన తేదీ 1 అయితే కనుక 1కి కొన్ని లక్షణాలు ఖచ్చితంగా మీ దగ్గర ఉంటాయండి. శాంతంగా కనిపించిన లోపల భగభగలాడేటటువంటి కోపం మీ సొంతం. అంటే లైఫ్‌లో ఎన్నో కొన్ని విషయాల్లో అసంతృప్తి మీకు ఖచ్చితంగా సొంతం అవుతూ ఉంటుంది. డబ్బు సంపాదించటం తెలుసు కానీ డబ్బుని సేవింగ్ చేయటం తెలియని నెంబర్ ఏదైనా ఉంది అంటే అది 1. బ్రహ్మాండమైన పాలిటిక్స్ లీడ్ చేసి కూడా పర్సనల్ లైఫ్‌లో లేదా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే బాగున్నారు అంటుంటారు చూడండి, ఆ లక్షణం 1కి తక్కువ ఉంటుంది. ఎన్ని దెబ్బలు తిన్నా సరే, ఎన్ని గుణపాఠాలు నేర్చుకున్నా సరే, మళ్ళీ తప్పు చేయడానికి, సారీ అండి, పప్పులో కాలు వేయడానికి 1 ఎప్పుడూ ముందుంటుంది. ఈ లక్షణాలు ఆల్మోస్ట్ అన్ని 1లోనూ ఉంటాయి. ఒక 1కి కోపమే ఉండదండి. కారణం ఏంటి అంటే ఆ 1కి సంబంధించిన డెస్టినీ నెంబర్ 1 కాకపోవటం. ఇన్ కేస్ 1 డెస్టినీ నెంబర్ అయిందనుకోండి, మీరు 1లోనే పుట్టి మీ డెస్టినీ నెంబర్ కూడా 1 అయిందనుకోండి, మీకు తిరుగుండదండి. ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా బ్రహ్మాండమే. కానీ తప్పుల మీద తప్పులు చేయటం మీ లక్షణం. కోపంలో మాట వదిలేయటం మీ లక్షణం. కనీసం రిపెంట్ కూడా ఉండదు. అయ్యో! ఇది ఎందుకు ఇలా చేశాను, నెక్స్ట్ టైం నుంచి ఇలా చెయ్యను అనేటటువంటి థాట్ ప్రాసెస్ మీ దగ్గర ఉండదు. ఒక రకమైన గర్వం, ఒక రకమైన అతిశయం, ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి, ఇవి 1లో ఉంటాయి. డెస్టినీ నెంబర్ 1లో. ఇకపోతే 1 ప్రొఫెషన్ అనుకోండి, మెరికల్ లాంటి డాక్టర్లు 1లో ఉంటారండి. సబ్జెక్ట్ని అవపోసన పట్టిన డాక్టర్స్ ఉంటారు. సబ్జెక్ట్ని అవలీలగా చెప్పేసే ఇంజనీర్లు ఉంటారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. సొసైటీని ఏదో ఒక రకంగా మార్చాలి అనుకునే పొలిటీషియన్ కూడా ఉంటాడు. కొన్ని కథలో, సినిమాలో, కొన్ని సంఘటనలో చూసి పొలిటీషియన్స్ అందరూ కూడా చెడ్డవాళ్లే అనుకుంటే అది మన ఆలోచన ధోరణిలో వైఫల్యం అంటాను నేను. ఎవరి పంధాల వాళ్ళు నడుస్తారు. అలాగే 1 ఉండాలంటే నిస్వార్థంగా ఉంటుంది, హెల్ప్ చేస్తుంది, లేదా అంతే సిన్సియర్గా మోసం కూడా చేయగలదు, అంతే సిన్సియర్గా స్కామ్ని కూడా చేయగలదు. ఒక రాబరీ చేయాలనుకోండి, దాని వెనకాల బ్రెయిన్ మాత్రం 1 అనే నెంబర్ ఉంటుందండి, సక్సెస్ అవుతుంది అక్కడ. అంటే ఏదైనా సరే దీక్షగా, శ్రద్ధగా చేస్తుంది 1. 1కి పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? 1 అడ్జస్ట్ అవుతుందండి. పడినా, పడకపోయినా మ్యారిటల్ లైఫ్‌ని మాత్రం డిస్టర్బ్ చేసుకోదు. అర్థం చేసుకోవటంలో డిగ్రీలో తేడా ఉండొచ్చేమో కానీ సెపరేషన్స్ అయితే ఉండవు. కానీ 1 పర్సనల్ వైబ్రేషన్ మీది కానప్పుడు 1లో పుట్టిన వాళ్ళకి విడాకులు సర్వసాధారణం. ఇక్కడ హోదాలు, కుటుంబ జీవితం తాలూకు లెవెల్స్‌లో, ఆస్తుల్లో, మిగిలిన వాటన్నిటిలో ఆంతర్యాలు రావటం వల్ల 1 ఈజీగా సెపరేషన్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్దగా బాధపడదు. అంటే ఈ లైఫ్‌లో ఇన్నాళ్ళు మనం ఉన్నాం కదా, వాళ్ళు వెళ్ళిపోతే ఏంటి అనే ఆలోచన 1కి ఉండదు. అయిపోయింది కదా, అదంతే వెళ్ళిపోయింది, చరిత్రలో కలిసిపోయింది ఆ పేజీ. ఇంకో జీవితానికి కూడా వీళ్ళు అంత తొందరగా మారిపోతూ ఉంటారు. 1 దగ్గరున్న ఒక ప్లస్ పాయింట్ చెప్తాను. ఏదైనా సరే రాని కానీ ఇదే లక్షణం 1కి. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఇది తీసుకోవాలి, తీసుకుందాం, ఎలాగైనా సరే తీసుకుందాం. ఈ లక్షణాలు 1లో ఉంటాయి. 1కి మనీ వైబ్రేషన్ మాత్రం కొద్దిగా బాగుండదు. ఎవరికైతే మనీ వైబ్రేషన్ 1 వస్తుందో వాళ్ళు మాత్రం ఎక్స్పెరిమెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్, పొరపాట్ల మీద పొరపాట్లు, తప్పుల మీద తప్పులు మనీలో చేస్తూనే ఉంటారు. చాలా ఈజీగా టెంప్ట్ అయిపోయి అవతలి వాడి కష్టానికి కరిగిపోయి ఉన్న డబ్బులు చక్కగా తాంబూలంలో పెట్టి ఇచ్చేసేయటంలో 1ని మించిన వాళ్ళు లేరు. సో 1లో మీరు పుట్టి ఉన్నట్లయితే మీ మనీ వైబ్రేషన్ 1 అయితే మీకు ఇదే లక్షణాలు ఉంటాయి. ఇన్ కేస్ 1 మీ మనీ వైబ్రేషన్ కాదు, ఉండవండి. పర్సనల్ వైబ్రేషన్ 1 కాకపోతే మీకు విడాకులు ఉండవు, ఉంటాయి. ఎడ్యుకేషన్‌లో బాగుంటారు, వాడుకోరు తెలివితేటల్ని.
ప్రొఫెషన్ వైబ్రేషన్ 1 కనుక మీది కాకపోతే మీరు ఇంజినీరో, డాక్టర్ అవ్వడం కష్టం. గ్రూప్ సర్వీసెస్‌లో సక్సెస్ కావడం కష్టం. సో, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి 1 నుంచి. కాకపోతే 1లో మిగిలిన నంబర్‌లు ఉన్నాయి చూసారా? 10, 19, 28 వీటికి కూడా ఇవే లక్షణాలా అంటే ససేమిరా కాదు అనే చెప్తాను. నేను చెప్పిందంతా కూడా 1 గురించి. 1లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ డెస్టినీ వైబ్రేషన్ కానీ, మనీ వైబ్రేషన్ కానీ, ప్రొఫెషన్ కానీ, పర్సనల్ కానీ, హెల్త్ వైబ్రేషన్ అయినా సరే 1లో ఉంటే నేను చెప్పిన లక్షణాలు మీకు 100కి 99.99% సరిపోతాయి. 1 తగ్గించుకోవాల్సింది అహంకారం. 1 పెంచుకోవాల్సింది మనీ విషయంలో మెలకువలు. 1 ఎంతో కొంత న్యూట్రలైజ్‌గా ఉండాల్సింది ఇతరులకి సహాయపడటంలో. ఈ 3 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే 1 బావుంటుంది. డౌటే అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.